ఇంట్లో ఎల్లమ్మకి ఇలా వేటనైతే పెట్టుకున్నామండి. వీటితో మా అత్తయ్య ఒట్టి తునుకలు అయితే చేస్తుంది. అవునండి, ఒట్టి తునుకలు అని మాత్రమే అంటాము మేము వాటిని. ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు కదా. ఈ మటన్ ముక్కలు, బోన్స్ లేని ముక్కల్ని ఈ విధంగా పసుపు ఉప్పు వేసేసి ఇలా కలిపి బాగా మిక్స్ చేసి తర్వాత అంటే మటన్ ముందే వాష్ చేసుకోవాలండోయ్. తర్వాత అయితే ఇలా ఒక కమ్మికి కానీ లేకపోతే ఒక దాడుకు కానీ గుచ్చేస్తారు. లేదంటే దబ్బలం పెట్టి కూడా ఒక తాడికి కుట్టేసి ఎండలో ఎండబెట్టాలి. సో తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. అయితే మేము దేవుడికి పెట్టుకున్న రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ లో మా మరిది వాళ్ళు అలాగే రాలేదన్నమాట. సో అందువలన వాళ్ళు కూడా కొంచెం తింటారు అని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం కంటే ఇలా ఎండ పెడితే డైరెక్ట్ గా ఫ్రై చేసేసుకోవచ్చు అని మా అత్తయ్య అయితే ఇలా కొన్ని ఎండ పెట్టారనమాట వాళ్ళ కోసము. ఎందుకు అంటే దేవుడికి పెట్టినది మేము బయట వాళ్ళకి పెట్టమండి, పెట్టకూడదు అనేసి. అంటే మా ఇంటికే వచ్చి భోజనం చేసి వెళ్ళొచ్చు, అంతేకాని దాన్ని వేరే వాళ్ళకి పంచడం లాంటిది చేయకూడదు. అలా అని మేము ఊరు కూడా తీసుకు వెళ్ళకూడదు అనమాట, పొలిమేరలు దాటకూడదు. సో అందువల్ల అంత మటన్ని ఒకే రోజు తినలేం కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకుంటాం.